విద్యార్థులారా, మనము గొడగూచి కథ అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు కదా. పాలకురికి సుమన్ రాసినటువంటి గొడగూచి కథ అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఇంతవరకు మనము గత 2 వీడియోలలో రచయిత పరిచయం గురించి చెప్పుకున్నాం కదా ఇంతవరకు. ఇప్పుడు పాఠ్యాంశానికి వచ్చేద్దాం. చెప్పుకుంటూ వెళ్తే ఇలా ఇలా మనకు వెళ్తూనే ఉంటుంది సమయం అంతా, కాబట్టి పాఠ్యాంశానికి వచ్చేద్దాం. ఇక ఇది సరే, పాఠ్యాంశంలోకి మనకు వచ్చే ముందు ఒకసారి పరిచయం చేసుకుని మరొకసారి చెప్పుకుందాం. బసవ పురాణం చెప్పుకున్నాం కదా. బసవ పురాణంలో మనకు గొప్ప భక్తుల కథల్లో గొడగూచి కథ అనేది కూడా ఒకటి. గొడగూచి ఒక అమాయక బాలిక. ఆ బాలిక యొక్క ముగ్ధ భక్తి మనస్తత్వాన్ని వర్ణించేటువంటిది ఈ గొడగూచి కథ అనేటువంటిది. మన పాఠ్యభాగము గొడగూచి కథ అనేటువంటి పాఠ్యభాగము బసవ పురాణము తృతీయ ఆశ్వాసంలో ఉన్నటువంటి గొడగూచి కథ నుంచి మనకు ఈ పాఠ్యాంశం గ్రహించబడింది. ఇక మనం చెప్పేదంటే ఈ బసవ పురాణం అంతా కూడా ద్విపద ఛందస్సులో సాగుతుంది అని చెప్పుకున్నాము కదా. ఈ ద్విపద ఛందస్సులో ద్విపద 2 పాదాలలో సాగేటువంటి కావ్యం. ఇంకో ఏం చెప్పుకున్నాము అంటే దేశీయ ఛందస్సు ద్విపద, అంటే దేశ భాషల్లో వచ్చేటువంటి అంశం, దేశీయతను రంగరించినటువంటి పదాలు. చూడండి, ఇది 12వ శతాబ్దంలో రాసినటువంటి కావ్యం కదా. ఆనాటి కావ్యంలో అంటే ఆనాటి కాలంలో ఉండేటువంటి పదాలు, ఆనాటి కాలంలో ఉపయోగించే పదాలు ఉపయోగించి రాశారు. ఇవి కూడా దాదాపు మనకు ఇప్పటికీ దాదాపు 1000 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ దాదాపుగా మనకు ఇప్పుడు ఆ పదాలు కూడా మనకు అర్థమవుతుంటాయి, చదివిన అర్థమవుతుంటాయి, విన్న అర్థమవుతుంటాయి. కాబట్టి పండితులకు పామరులకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగానే, అర్థమయ్యే భాషలోనే అందరికీ అర్థంగా ఉండేటువంటి విధంగానే మనకు ఇవి కూడా కనిపిస్తుంటాయి. చూడండి, శివదేవుడనొక శివభక్తియుతుడు. ఇది మనము పాట రూపంలో పాడుకోవచ్చు, లేక పద్య రూపంలో పాడుకోవచ్చు, లేదా వచన రూపంలో చదువుకోవచ్చు కూడా. అంటే ఎవరికి తోచిన విధంగానే వారు చెప్పుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇలా శివదేవుడనొక శివభక్తియుతుడు ఉవిదయూతానును పొరుగూరికేగుచున్. ఉవిదయూదానును పొరుగూరికేగుచు. శివదేవుడనొక్క శివభక్తియుతుడు ఉవిదయూతానును పొరుగూరికేగుచును. చూడండి, ఇక మీకు వింటున్నారు కదా, నేను వివరణ చెప్పకపోయినా కూడా మీకు అర్థమవుతున్నాయి కదా పదాలు. శివదేవుడనొక్క శివభక్తియుతుడు, శివదేవుడు అనేటువంటి ఒక శివభక్తియుతుడు, శివభక్తిని కలిగి ఉన్నటువంటి వాడు, శివభక్తిని కలిగి ఉన్నటువంటి వాడు. ఉవిదయూతానును పొరుగూరికేగుచును. ఉవిద అంటే తన భార్య. ఉవిదయూతానును తన భార్య తాను కలిసి పొరుగూరికేగుచును. పొరుగురికి, వేరే ఊరికి పోవాలి అని చెప్పని నిర్ణయించుకున్నారు. శివదేవుడు అనేటువంటి ఒక శివభక్తి గలవాడు తన భార్య తాను కలిసి పొరుగురికి పోవాలని చెప్పని నిర్ణయించుకున్నారు. పొరుగురికి వెళ్ళాలని చెప్పని నిర్ణయించుకున్నారు. మరి ఆనాటి కాలంలో వేరే ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఈనాటిలా మళ్ళీ మంచిగా హాయిగా ఒక బైకులు, స్కూటర్లు, మోటార్లు, బస్సులు, రైళ్ళు, లారీలు ఉన్నాయా? మరి ఆనాడు లేవు కదా. ఎవరికో బాగా ధనవంతులు ఉన్నట్లయితే ఆ ధనవంతుల ఇంట్లో గుర్రాలు,
ఉండేవి. ధనవంతులైనట్లయితే గుర్రాలు, బళ్ళు. ఆనాటి కాలంలో బండియే, బళ్ళు అంటే బండి, గుర్రాలు, అశ్వాలు, రథాలు తక్కువే. గుర్రబళ్ళు, గుర్రాలు కాబట్టి గుర్రంతో ఉండేటువంటి గుర్రం బండ్లు. తర్వాతి కాలంలో అలా మన గుర్రం బండ్లు వచ్చాయి. మొదట్లో గుర్రం బండ్లు, గుర్రాలు మాత్రమే ఉండేవి. రథము కాస్త రాజులకు ఉన్నట్లయితే రాజులకు రథాలు ఉండేవి. కాబట్టి రథాల నిర్మాణం కష్టం కాబట్టి ఆనాటి కన్నా గుర్రాలు ఉండేవి. బాగా ధనవంతులు గుర్రాలపైన పోయేవాళ్ళు. అలా ఇక మామూలు వాళ్ళు కాస్త బండి ఉన్నటువంటి వాళ్ళు, కాస్త ధనవంతులు బళ్ళు ఉండేవి వాళ్ళ దగ్గర. ఆ బండ్లు కట్టుకొని వేరే ప్రాంతానికి పోయేవాళ్ళు. సరే, శివదేవుడనొక్క శివభక్తియుతుడు ఉదయు తానును పొరుగురికేగుచును రూపించి కడగొట్టు పాపదారింటి రూపించి కడగొట్టు పాపన్ తారు ఇంటికి కాపిడి అటయిట కదలకు మమ్మ. రూపించి కడగొట్టు పాపను తారింటికి కాపిడి. చూడండి, రూపించి అనే పదమే కాస్త కొంచెం అర్థం కాకపోవచ్చు. రూపించి అంటే నిర్ణయించుకుని, కడగొట్టు పాప, కడగొట్టు చివరి సంతానం. కడగొట్టు అంటే చివర. కడగొట్టు పాప చివరి సంతానం. తమ యొక్క సంతానంలో ఉంటుంటే చిన్న ఆఖరి అమ్మాయిని తారింటికి, తమ యొక్క ఇంటికి, తారు అంటే తమ అని, తమ యొక్క ఇంటికి కాపిడి కాపలాగా ఉంచి. చిన్నపిల్ల కాబట్టి ఏం చేస్తుంది? చిన్నపిల్ల అక్కడ ఇక్కడ ఆడుకోవడానికి వెళ్తుంటుంది కదా. అలా అక్కడికి ఆడుకుని వెళ్ళినప్పుడు ఇల్లు కాపలాగా లేకపోతే ఎవరన్నా వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకుపోతారు కాబట్టి అట్లా పోదని చెప్పని చెప్తున్నారు. అట ఇట కదలకు మమ్మ, అట ఇట కదలకు మమ్మ పడుచులతో నాడన్ పర్వకు మమ్మ. అట ఇట కదలకు మమ్మ పడచులతో నాడన పర్వకు మమ్మ. ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి అట ఇట కదలకు మమ్మ, చిన్నపిల్లలు కాబట్టి అక్కడ ఆడుకొని పోతుంటారు కాబట్టి అలా ఆడుకోవడానికి ఇక్కడ వెళ్ళొద్దమ్మా అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సరే, ఈ పదాలు కూడా మనకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు కూడా. అట ఇట కదలకు మమ్మ పడుచులతో నాడన బర్రవకు మమ్మ. ఇక్కడ ఈ పదాలు ఉన్నాయి. ఇది అరసున్నా సున్నా పదాలు చెప్పుకోవచ్చు. అరసున్నా సున్నా, నాడన్ బర్వకు మమ్మ. శివదేవుడనొక్క శివభక్తియుతుడు ఉవిదయు తానును పొరుగురికేగుచు రూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి, పాపతారింటికి కాపిడి. అట ఇట కదలకు మమ్మ పడుచులతో నాడన బర్రవకు మమ్మ. నుడవిన మా వ్రతంబు ఎడవకు మమ్మ, బెడవకు ఎడవకు. నుడవిన మా వ్రతంబు ఎడవకు మమ్మ గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు. అట ఇట కదలకు మమ్మ పడచులతో నాడ బర్రవకు మమ్మ. నుడవిన మా వ్రతం బెడవకు మమ్మ, నుడవిన మా వ్రతం బెడవకు మమ్మ. ఇక్కడ చిన్న పిల్లవు కాబట్టి శివదేవుడు అనేటువంటి
శివభక్తియుతుడు పొరుగుడికి ఎగుతూ తమ పిల్లను ఇంటికి కాపలాగా ఉండాలని చెప్పి అనుకుంటూ చెప్తాను కదా. పడచులతో నాడన బరవకు మమ్మ, నొడవిన మా వ్రతం బెడవకు మమ్మ. ఓ పాప, ఓ గుడగుచ్చి, మేము వేరే ఊరికి పోతున్నాము. నువ్వు పడచులతో, అంటే నీ పడచులు అంటే ఇక్కడ నీ యొక్క వయసు ఉన్నటువంటి వారు, నీ స్నేహితులతో నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆడుకుంటూ మరచిపోవద్దు. నొడవిన మా వ్రతం బెడవకు మమ్మ, మా యొక్క వ్రతం ఉంది, మా యొక్క వ్రతం అయితే ఉందో ఆ వ్రతాన్ని మరచిపోవద్దు. నొడవిన మా వ్రతం, నొడవిన అంటే మేము చేసేటువంటి వ్రతాన్ని మరచిపోవద్దు. మేము చెప్పినటువంటి మా వ్రతంబు, మా యొక్క వ్రతాన్ని ఎడవకు మమ్మ, విఘాతం కలిగించవద్దు లేదా వదిలిపెట్టవద్దు. వ్రతాన్ని మరచిపోవద్దు, వ్రతాన్ని ఆపొద్దు. నొడవిన మా వ్రతంబు ఎడవకు మమ్మ, మా యొక్క వ్రతాన్ని వదిలిపెట్టవద్దు. ఏది మా వ్రతము చెప్తున్నాడు శివదేవుడు. మా వ్రతం ఏం చెప్తున్నాడు? గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు, పడరునకు ఆరగింపంగ బెట్టుమమ్మ. గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు, పడరునకు ఆరగింపంగ బెట్టుమమ్మ. నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకుమమ్మ. చిన్నపిల్లలను మనం ఎలా బుజ్జగిస్తూ చెప్తామో పిలుస్తామో, బుజ్జి, కన్నా, పింకీ. ఇప్పుడు కొత్త పేర్లు ఉన్నాయి కదా, పింకీ, మిక్కీ, డాలీ, చిన్ని, ఇలా రకరకాల పేర్లు, పింకీ. ఇవన్నీ మనకు ఆంగ్ల భాషా సంపర్కం వల్ల మనకు వచ్చినటువంటి పేర్లు ఎన్నో ఉన్నాయి కదా. పింకీ, మిక్కీ, కుక్కీ, గిక్కీ, ఇట్లా ఇలా పేర్లు, రకరకాల పేర్లు పెడుతున్నారు కదా. కుక్కల పేర్లు పెట్టుకుంటున్నారు కదా. మిక్కీ మౌస్, మిక్కీ మౌస్ అని చెప్పని ఎలక పేర్లు, పిల్లల పేర్లు, ఇలా రకరకాల పేర్లు మనకు ఆంగ్ల భాష సంపర్కం వల్ల పెట్టుకుంటున్నారు కదా చిన్నపిల్లలకు. ఇక్కడ వీళ్ళు కూడా నొడవిన మా వ్రతం బెడవకు మమ్మ అని చెప్తూ, గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు, పడరునకు ఆరగింపగా పెట్టు మమ్మ. నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకు మమ్మ, మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ. మా తల్లి కొమ్మ కింద ఉంది. గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు, పడరునకు ఆరగింపగా పెట్టుమమ్మ. నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకు మమ్మ, మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ. పిల్లల్ని మనము ముద్దుగా పిలుస్తాం కదా, అలాగే ఆనాటి కాలంలో ఈ శివదేవుడు అతని భార్య పొరుగురికి పోవాలని చెప్పనుకుంటూ ఇలా తమ కూతురును ఇంటికి కాపలాగా ఉంచుతూ వాళ్ళు చేసేటువంటి వ్రతం ఉంది. రోజు కూడా ఆ మహాదేవుడికి, ఆ దేవునికి, ఆ శివదేవునికి నిత్యము ప్రతిరోజు కుంచెడు ఇక్కడ కుంచెడు అని పదం వచ్చి చూడండి. కుంచెడు నిత్యము అంటే నిత్యమే, గుడి ఓకే. ఇక్కడ కుంచెడు అని పదం వచ్చింది. కుంచెడు అనే పదము ఆనాటి కాలంలో ఉపయోగించే పదం కుంచెడు. ఈరోజు మనం ఏం చెప్పుకుంటాం? పాలు ఎట్లా తీసుకుంటాం? మనము పాలు తెచ్చుకుంటుంటాము, లేకపోతే మన ఇంటికి వచ్చి పాలు పోస్తుంటారు. కొంతమంది మీ ఇంట్లో కూడా మీరు కూడా పాలు అమ్ముతుంటారు కదా. ఎట్లా అమ్ముతారు మీరు పాలన్నీ కూడా?
పాలను ఎలా అమ్ముతారు? ఎలా అమ్ముతారు? ఇప్పుడు ఈనాటి కాలంలో పాలను లీటర్లలో అమ్ముతున్నారు. పావు లీటరు, అర్ధ లీటరు, లీటరు అని అమ్ముతున్నారు కదా. అవునా కదా? మీరు ఇప్పుడు విన్నారా? సేరు, అర్ధ సేరు, పావు సేరు విన్నారా పేర్లు ఏమన్నా? విన్నారా? ఇవి సేరు పాలను కూడా సేరుల్లో కొలిచేవాడు ఒకప్పట్లో. దాదాపు అంటే నాకు తెలిసి ఒక 20 ఏళ్ల కింది వరకు కూడా అలా పావు సేర్లు, అర్ధ సేర్లు, సేరు పాలు, అర్ధ సేరు పాలు, పావు సేరు పాలు అని చెప్పని అమ్మేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో లీటర్లు వచ్చాయి కాబట్టి, లీటర్లు తూకంలో వచ్చాయి కాబట్టి లీటర్ అని చెప్పినది ప్రారంభమైంది ఈ మధ్యకాలంలో. మీ పెద్దవాళ్ళు ఉంటే అడగండి, మీ ఇంట్లో వాళ్ళు అడగండి, చెప్తారు. ఒకప్పట్లో పాలు ఎట్లా పోసేవాళ్ళు, సేర్లు అని చెప్పిన పోసేవాళ్ళు, అడగండి చెప్తారు. సేరు పాలు, 2 సేర్ల పాలు, పావు సేరు పాలు, అర్ధ సేరు పాలు అని చెప్పని అప్పట్లో అమ్మేవాళ్ళు. తెలుస్తుంది మీకు కూడా. అంటే నా చిన్నప్పట్లో నేను విన్నటువంటి అంశాలు ఓ 50 ఏళ్ళ కింద. అంటే 50 ఏళ్ళు అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత వస్తే 40 ఏళ్ళ కింద. 40 ఏళ్ళ కింద నేను విన్నటువంటి పదాలు సేరు అనే పదాలు విన్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ గారు కూడా అప్పట్లో మా ఇంట్లో కూడా ఒక పాడి బర్రె ఉండేది కాబట్టి బర్రె పాలు కూడా అమ్మేది, తను కూడా కొంత అమ్మేది. మా బర్రె పాలు ఇవ్వకపోయేసరికి కదా మేము పక్కింట్లో తెచ్చుకునే వాళ్ళం కాబట్టి అక్కడ కూడా రోజు అర్ధ సేరు, పావు సేరు అట్లా పాలు తెచ్చుకునే వాళ్ళు కాబట్టి మాకు అట్లా తెలుసు, నాకు కాస్త జ్ఞాపకం ఉంది. సరే, ఇప్పుడు మన ఈ పాఠ్యాంశము ఎప్పటిది? 12వ శతాబ్దంది, 1000 ఏళ్ల కిందిది. మరి అప్పుడు పాలన ఏ విధంగా కొలిసేవాళ్ళు అంటే కుంచెడు అని కొలిసేవాళ్ళు. కుంచెడు. సరే, కుంచెడు అంటే కుంచెడు అంటే ఒక పావు లీటర్ అనుకుందాంలేండి. ఇప్పుడు మనకు కరెక్ట్ కొలతలు ఇస్తుంది కాబట్టి ఒక కుంచెడు పాలు, దేవుడి నైవేద్యంగా మనం పాలు పెడుతున్నామంటే ఒక పావు లీటరు పెడతాం నైవేద్యంగా దేవుడికి, కాబట్టి కుంచెడు అంటే ఒక పావు లీటర్ చెప్పుకుందాం. సరే, ఇంకో అది కాకుండా కూడా మీ ఇళ్లలో మీ పొలాలు ఉంటాయి కదా, పొలాలు కూడా తెలుసుకోండి. మీ పొలాల్లో కూడా కొన్ని పొలాల పేర్లు కూడా కుంచం అనే పేరు ఉండేది. కుంచాలు అని చెప్పని పేరు కూడా ఉండేది. ఎందుకంటే మాకు జ్ఞాపకం ఉంది, మా పొలం పేరు కూడా కుంచం అనే పేరు కూడా విన్నా. నేను ఎప్పుడు చిన్నప్పుడు పేరు విన్నా, కుంచం అనే పేరు కూడా విన్నా నేను. పొలాలకు కూడా పేర్లు ఉండేవి. మనకు మనుషుల పేర్లు ఎలా ఉన్నాయో పొలాల్లో కూడా పేర్లు ఉండేవి. ఏంటంటే అది మెదడును బాయి కాడది, మెదడును బాయి సేను అని చెప్పని, కుంచం అని, కుంచం అనే పేరు మా పొలం పేరు కుంచం. అక్కడ కుంచం అనే ప్రాంతంలో ఉండేటువంటి పొలం పేరు అని చెప్పని ఇట్లా పేర్లు ఉండేవి అన్నమాట. ఇట్లా కుంచెడు అంటే కొలత, ఒక పావు సేరు అనుకుంటాను, పావు సేరు లేదా పావు లీటర్ అలా. శివదేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? సరే, ఇక పొడుగు సాగుతుంది కదా, దీన్ని కొంచెం ఆగుదాం ఇక్కడ కాదు. ఏంటంటే ముందు ఫస్ట్ వద్దాం. శివదేవుడనొక్క శివభక్తియుతుడు ఉవిదయూతాను పొరుగురికేగుచు రూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి అట ఇట కదలకు మమ్మ పడచులతో నాడ బరవకు మమ్మ. శివదేవుడు అనేటువంటి వాడు గొప్ప శివభక్తి కలవాటువంటి వాడు. అతను తన భార్యతో కలిసి తాను కూడా కలిసి పొరుగురికి వేరే ఊరికి పోవాలని చెప్పనుకుంటున్నారు. ఇదో పని పైన అలా పోవాలనుకుంటూ రూపించి కడగొట్టు పాపదారింటి అలా రూపించంటే నిర్ణయించుకొని తమ ఇంట్లో ఉండేటువంటి చివరి అమ్మాయి కడగొట్టు పాపను తమ ఇంటికి కాపలాగా ఉంచుతూ కాపిడి అట ఇట కదలకు మమ్మ, అక్కడ ఇక్కడికి వెళ్ళొద్దమ్మా
అంతేకాకుండా నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీ తోటి వయసు ఉన్నటువంటి తోటి ఈడు పిల్లలతో కలిసి ఆట ఆడుకోవడానికి వెళ్తావు కదా, అలా అక్కడిక్కడ ఆట ఆడుకోవడానికి అక్కడ ఇక్కడికి ఎక్కడికి కూడా పరిగెత్తొద్దు. ఆడుకోవడానికి అక్కడ ఇక్కడ పరిగెత్తిపోవద్దు. ఎందుకో నా మాటలు అలా వేగంగా వస్తున్నాయి. ఆ వేగంగా వచ్చే మాటలు కూడా రికార్డింగ్లో కూడా ఆ మాటలని కూడా నా 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 యొక్క మాటలు రికార్డింగ్లో సరియైన రూపంలో రావు. అవి మాటలన్నీ కూడా నావి ఎలా రికార్డింగ్లో నా వాస్తవ గొంతు అనేటువంటిది రికార్డింగ్లో రాదు. అదేదో మరి నా గొంతు రికార్డింగ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, కొన్ని సందర్భాల్లో రికార్డు చేశాను కొన్ని. ఇప్పుడంటే మనకు ఇలా ఫోన్ రికార్డింగ్లు ఉన్నాయి, కానీ ఒకప్పుడు నేను టేప్ రికార్డర్లో రికార్డ్ చేసినా కూడా నా గొంతు నా అసలైన గొంతులా రాదు. నా అసలైన గొంతులా నా గొంతు నేను మాట్లాడే గొంతు అసలైన గొంతుల రూపంలో రికార్డింగ్ రాదు. అదో తేడా ఉంది నా గొంతుకి. సరే, అది పక్క పెడదాం. కానీ ఇక్కడ మాటలు చెప్పేటప్పుడు కాస్త వేగంగా ఉంటాయి నా మాటలు. ఇక్కడ ఏమంటున్నాము, అట ఇట కదలకు మమ్మ. అమ్మ, నువ్వు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎక్కడా కూడా నీ స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళడానికి అటు ఇటు ఈ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి పరిగెత్తిపోవద్దు అని చెప్తూ, నొడవినా మా వ్రతం విడవకు మమ్మ. మా యొక్క వ్రతం ఉంది, ఆ వ్రతానికి విఘాతం కలిగించవద్దు. ఆ వ్రతాన్ని మర్చిపోకుండా రోజు మా యొక్క వ్రతం అయితే మేము చేస్తున్నాము, ఆ వ్రతాన్ని రోజు కూడా నువ్వు మర్చిపోకుండా చేయమని చెప్పని శివదేవుడు తన కూతురుతో, చిన్న కూతురుతో చెప్తున్నాడు. చెప్తూ సరే ఆ వ్రతం గురించి చెప్తున్నాడు. వ్రతం ఏంది? ఆ వ్రతము గుడికేగి నిత్యం కుంచెడు పాలు పడరునకు ఆరగింపంగ బెట్టుమమ్మ. నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకు మమ్మ, మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ. నీకొక మంచి బొమ్మయు నిన్ని బొమ్మ పొత్తి కరును పోయి తెచ్చదము అని అప్పగించుచు నరగిన వారి తనయ కాళ్ళు ముఖంబు దాగడిగికొని. ఇక్కడికి ఆగుదాం. వాళ్ళ వ్రతం ఉంది కదా, వ్రతం ఏంటి? శివదేవుడు యొక్క వ్రతం ఏంటంటే, గుడికేగి నిత్యం కుంచెడు పాలు. ప్రతిరోజు కూడా గుడి ఏంటి? దేవుడు నిలయమైనటువంటి ప్రాంతము గుడి. ఆ గుడికి అంటే ఇక్కడ దేవాలయానికి గుడికి ప్లస్ ఏగి మర్చిపోతున్నాం కదా, ఇందులో సందులు వస్తున్నాయి. సందుల గురించి మర్చిపోతున్నాం చెప్పడం కూడా. ఇక్కడ గుడికి ప్లస్ ఏగి, గుడికేగి సందేహం వస్తుంది. గుడికి ప్లస్ ఏగి, గుడికేగి సందేహం వస్తుంది. ఇత్వ సంధి, ఇతను సంధి నిత్యం, ఇతను సంధి బహుళం, ఇతను సంధి బహుళం, ఇతను సంధి నిత్యం. ఈ ప్లస్ ఏ, ఈ వెళ్ళిపోయి ఏ వస్తుంది కదా. సరే, ఇప్పుడు మనం సంధుల గురించి చెప్పుకుందామా? మధ్యలో చివరి చెప్పుకుందామా? సంధులన్నీ విడిగా చెప్పుకుందామా? ఎందుకంటే ఇలా నేను మధ్య సంధులు చెప్తున్నప్పుడు మరి మీరు రాసుకోవడం వీలవుతుందో లేదో. చివరి చెప్పుకుందామంటే చివరి చెప్పుకుందాం, మధ్యలో చెప్పుకుందామంటే చెప్తుంటా అప్పుడప్పుడు చెప్తుంటా. ఇత్వ సంధి మనకు వస్తుంది. గుడికేగి నిత్యం కుంచెడు పాలు. గుడికి, శివాలయానికి అంటే దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా నిత్యం అంటే ప్రతిరోజు, కుంచెడు పాలు నిత్యం అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఊరికి వెళ్తున్నారు కదా, ఊరికి వెళ్తే రావడానికి ఈ రోజు అయితేనంటే మనం ఈ రోజుల్లో పొద్దున పోతే రాత్రికాలం మన తిరిగి మన ఇంటికి వచ్చేస్తున్నాం కదా. కానీ ఆనాటి కాలంలో మనం చెప్పుకున్నాం, బళ్ళు లేదా ధనవంతులకి బళ్ళు ఉండేవి, మిగిలిన వాళ్ళు నడుచుకుంటూ పోవాలి. ఒక వేరే ఊరికి పోవాలంటే అప్పుడు పోవడం అంటే ఒక రోజుల తరబడి పోయేవాడు.
నడవాలి కదా, నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వేరే ఊరు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఊరేదో వనపర్తి నుంచి మీ ఊరు వచ్చేసరికల్లా ఏ గోపాలపేట దగ్గర ఉంది కాబట్టి ఒక రోజులో పోతారు. లేకపోతే ఏ బిజినపల్లియో, లేకపోతే ఏ ఘనపురము, లేకపోతే ఇక్కడ ఏమైనా ఎర్రవల్లియో, ఇటు పోతుందంటే ఒక కొల్లాపురము, ఇలా ఉందనుకోండి. అప్పట్లో మనం పోవడాలంటే ఈ రోజుల్లాగా మంచిగా డాంబర్ రోడ్లు లేవుగా. అప్పట్లో అడవి గుండా వెళ్ళాలి, అడవులే, మంచి రోడ్లు లేవు అప్పట్లో. కాలినడకతో ఉండేటువంటి కాలిబాటలే. ఆ బాటలు గుండా పోవాలి, మధ్య మధ్యలో అడవులు ఉంటాయి, చేనులు ఉంటాయి, చేలు చూసుకుంటూ పోవాలి, చేల పక్క నుంచి పోతుండాలి. చేల పక్కన బండ్ల బాట ఏది ఉంటుంది, ఆ బండ్ల బాటలో పోవాల్సి ఉంటుంది. ఆ పోతుంటే భయము, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు. పట్టపగలే మృగాలు వచ్చి మీద పడేవి, కుక్కలు, జంతువులు. కుక్కలు అంటే మన కుక్కలు కావు, అడవి కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, ఇలా వచ్చి ఏ సమయంలో ఏమి దాడి చేస్తాయో తెలియదు. కాబట్టి భయంగా పోయేటువంటి సందర్భాలు వచ్చేవి. అలా పోయేటప్పుడు వెంటనే ఒకరిద్దరు పోయేటువంటి వాళ్ళు కాదు, ఒక గుంపు రూపంలో పోయేవాళ్ళు, గుంపులుగా పోయేవాళ్ళు. అలా గుంపులు ఉంటే మాట్లాడకుండా గట్టిగా బిగారుసుకుంటూ పోతుంటే అవి భయపడి పారిపోతాయి. కాబట్టి అలా గుంపులుగా పోయేవాళ్ళు. కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే చాలా సమయం పట్టేది, రోజులు పట్టేది ఆనాటి కాలంలో. ఎవరు? సామాన్య ప్రజానికం. కాబట్టి వాళ్ళు అలా వేరే ఊరికి పోయి రావాలంటే కొన్ని రోజులు పట్టేవి. కాబట్టి అలా అప్పయ్యవి పోతున్నారనమాట. శివదేవుడు అతని భార్య. గుడికేగి నిత్యం బుకుంచెడు పాలు పడరునకు ఆరగింపంగబెట్టుమమ్మ. బడరుడు అంటే ఇక్కడ శివుడు. బడరుడు అంటే శివుడు, భగవంతుడు, దేవుడు. ఈ దేవుడు అంటే ఇక్కడ ఎవరు? శివుడు. పడరునకు ఆరగింపంగబెట్టుమమ్మ, ఆరగింపుగా పెట్టు. ప్రతిరోజు గుడికి వెళ్ళి కుంచెడు పాలు, కుంచెడు లెక్క చెప్పినాం కదా మనం, పావుసేరు పాలు, పావు లీటర్ పాలు అలా తీసుకొని పోయి శివునికి ఆరగింపు పెట్టమ్మా అని చెప్తున్నాడు. నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకుమమ్మ. అమ్మా ఓ గొడగుచ్చి నిన్ను నమ్మిపోతున్నాం. నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకుమమ్మ. తల్లి నిన్ను నమ్మిపోతున్నాము, మారాకుమమ్మ మరచిపోవద్దమ్మా. మారాకుమమ్మ అంటే మరచిపోవద్దమ్మా. ఓ తల్లి మరచిపోవకు. మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ. చిన్నపిల్లలు పిలుస్తాం కదా మాయమ్మ. ఇక చూడండి సార్, మాయమ్మ ఇక్కడేముంది? మా యమ్మ, మా యక్క, మా తల్లి. ఇక్కడ సంధి ఉంది మనకు, చూస్తే సంధి కనిపిస్తుంది మనకు. చూడండి, మా యమ్మ, యమ్మ అంటున్నాం. మా అమ్మ ప్రతిస్తే మా ప్లస్ అమ్మ, మా ప్లస్ అక్క, మా ప్లస్ తల్లి, మా తల్లి. సంధి నిత్యం. అక్కడ సంధి ఏం జరగలేదు కాబట్టి సంధి నిత్యం అయిపోయింది. మా ప్లస్ అమ్మ, మా యమ్మ. ఇక్కడ యా అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఎడాగామ సంధి వచ్చింది. ఎడాగామ సంధి వస్తుంది. ఎడాగమము, యడాగామము అంటున్నాం. అంటే ఇక్కడ ఎడ్ ఆగమము, ఎడాగమము అంటే ఎడ్ ఆగమము. ఇక్కడ ఆగమము అంటున్నాం. ఆగమం అంటే అదనంగా వచ్చి చేరడం. మనకు తెలుగులో చూసినట్టయితే మనకు కొన్ని పదాలు కనిపిస్తాయి. ఆదేశము. ఆదేశము అంటే ఉన్న వర్ణాన్ని తొలగించి ఇంకొక వర్ణం వచ్చి చేరడము ఆదేశం. దీన్ని మనం తెలుగులో చెప్పుకోవచ్చిందంటే ఖో అనడం. ఖో అనడం అంటే మనం ఖోఖో ఆట ఆడారు కదా మీరు. ఖోఖో ఆడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకరు వచ్చి చేరితే ఏం చేస్తారు? ఖో అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు కూర్చున్న వాళ్ళు లేచిపోయి ఇంకో వచ్చి ఆడ కూర్చుంటారు. దాన్ని ఖో కదా, ఖో అంటాం కదా. అంటే ఉన్నదాన్ని లేపేసి ఇంకోటి వచ్చి అక్కడ కూర్చోవడం, అది ఖో. ఇది ఆదేశం. ఆగమము. ఆగమం అంటే ఇప్పుడు మీరు కూర్చుంటారు, తరగతి గదిలో కూర్చున్నారు. కూర్చుంటే మీ స్నేహితురాలు వచ్చింది.
వస్తే ఏం చేస్తారు అప్పుడు? అయ్యో నా స్నేహితురాలు కదా, ఇష్టమైన స్నేహితురాలు కదా అని చెప్పని ఏం చేస్తారు? వచ్చిన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. మీకు సందు లేకపోయినా కూడా జరిగి కూర్చోబెట్టుకుంటారు కదా. అలా జరిగి దగ్గర కూర్చోబెట్టుకుంటారు. ఎందుకు? మీకు ఇష్టమైన స్నేహితురాలు కాబట్టి. అది ఆగమం. ఆగమం అంటే ఉన్నదానికి అదనంగా వచ్చి ఇంకొక పదం చేరడం ఆగమం. ఆదేశం అంటే ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, మీ దాంట్లో ముగ్గురు బెంచ్లో మీకు ముగ్గురు కూర్చున్నారు, నలుగురు కూర్చున్నారు, మీకు ఇష్టం లేదు. ఇష్టం ఉంటేనేమో ఇంకో వ్యక్తిని చేర్చుకుంటారు, 5 మంది వేసి కూర్చుంటారు. ఇష్టం లేదు అప్పుడు ఏం చేస్తారు? అని దొబ్బుతుంటారు. దొబ్బి సరకలు ఏమవుతుంది? ఆమె వెళ్ళిపోతుంది కదా. సరే దానికి సంధి లేదు. కానీ ఆదేశం అంటే ఉన్న వర్ణాన్ని తొలగించి ఇంకొక వర్ణం వచ్చేస్తే అది ఆదేశం అవుతుంది. ఆగమం అంటే ఉన్న వర్ణాలకు అదనంగా ఇంకొక వర్ణం వచ్చి చేరదు. ఇక్కడ మాయమ్మ ఉంది, మాయమ్మ ఉంది. మా ప్లస్ అమ్మ మా యమ్మ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది? యా అనేటువంటిది అదనంగా వచ్చి చేరింది. మా ప్లస్ ఇయు, ఇయు ఎకారానికి పొల్లు హల్లు రూపంలో వచ్చేసింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు అచ్చులు హల్లులు ఉన్నాయి తెలుగు భాషలో. అచ్చులు వర్ణాలు, అచ్చులను ప్రాణులు అంటారు. స్వరము అంటారు. అచ్చులను స్వరాలు అని పిలుస్తారు. హల్లులు స్వయంగా ఉండవు, అవి ప్రాణులు, ప్రాణులు. అయితే ఇక్కడ హల్లులని స్వయంగా ఉండవు. హల్లన్నీ కూడా అచ్చులతో కలిసే ఉంటాయి. ఇక్కడ యు ప్లస్ అమ్మ, యు ప్లస్ ఆ యా రూపంలో ఈ మాయమ్మ రూపము వస్తుంటుంది అన్నమాట. మారాకు మమ్మ, మాయమ్మ మాయక్క, మా తల్లి కొమ్మ. ఇక్కడ ఓ అమ్మ, మాయమ్మ మాయక్క అని ఆ పిల్లని బుజ్జగిస్తున్నారు అనమాట. గొడవ కూర్చుని బుజ్జగిస్తున్నారు. ఓ అమ్మ. కొమ్మ, కొమ్మ అంటే ఓ అమ్మాయి, ఓ పాప. నీకొక మంచి బొమ్మయు, నీకొక మంచి బొమ్మయు, నిన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చెదము. అమ్మా నీకొక మంచి బొమ్మయు, నిన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చెదము. ఓ గురువుచి, నీకు ఆడుకోవడానికి ఒక మంచి బొమ్మ, ఆ బొమ్మకు బొమ్మ పొత్తికలు, డ్రెస్సులు. బొమ్మ పొత్తికలు అంటే డ్రెస్సులు, పొత్తికలు అంటే బట్టలు. ఏం బట్టలు? బొమ్మకు వేసేటువంటి బట్టలు. అప్పటి కాలంలో చెక్క బొమ్మలే ఉండేవి, దానికి మంచిగా బొమ్మలు డ్రెస్సులుగా బొమ్మలు బట్టలు కుట్టేవాళ్ళు, అవి పెట్టేసేసి బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు బొమ్మలాటలు ఏమి లేవు. ఎందుకు? అంత టెక్నాలజీ పెరిగిపోయింది. బొమ్మలు లేవు, బొమ్మలాటలు లేవు, ఆటలు లేవు. ఆనాటి ఆటలే మృగ్యం. ఇప్పుడు అంత చిన్న పిల్లకు 2 నెలల 3 నెలల పిల్లలకు కూడా సెల్ ఫోన్. ఏడుస్తున్నారు, వాడు సెల్ ఫోన్ పట్టే. కానీ మా పిల్ల సెల్ ఫోన్లో మొత్తం ఆడేసింది, మొత్తం ఆట పెడుతుంది, మొత్తం ఆడుతుంది, మొత్తం బొమ్మలు ఆడుతుంది, యూట్యూబ్లో పెడుతుంది, వీడియోలు పెడుతుంది, చూస్తుంది అని చెప్పంటారు. అది గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈనాటి టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తున్నామంటే, పిల్ల ఏడుస్తే పిల్లకు మనం సెల్ ఫోన్లు, టీవీలు చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఈ ఆటలు లేకుండా, సాంప్రదాయమైనటువంటి ఆటలు లేకుండా, పాటలు లేకుండా అయిపోతున్నాయి పిల్లలకంతా కూడా. టెక్నాలజీ అవసరమే, కానీ దానితో పాటు కూడా పిల్లలకంతా కూడా మనకు కావాల్సినటువంటి సాంప్రదాయమైనటువంటి ఆటపాటలు ఉండాలి. సాంప్రదాయమైనటువంటి ఆటల వల్ల వాళ్ళకి చక్కటి వ్యాయామం వస్తుంటుంది. ఇక్కడ మనకు వ్యాయామం వెళ్ళేది పిల్లలకు ఈనాటి కాలంలో అంతా కూడా హైబ్రిడ్స్, ఫారం కోళ్ళే పుడుతున్నాయి అన్నీ కూడా. ఒక్కరికి రోగనిరోధక శక్తి లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకు కోవిడ్ అని చెప్పని వచ్చేసింది, మొత్తం ప్రపంచం అంతా అట్టుడికి పోయింది.
ప్రపంచమంతా అటుడికిపోయి దాదాపు చూస్తున్నాం కదా, ఇప్పటికి లాక్డౌన్, భయం. కాలేజీకి పంపించాలన్నా కూడా ఏమీ తెలియదు. సరే ప్రభుత్వం అంతా నిర్ణయం తీసుకోలేకపోతుంది, ఎందుకంటే కాలేజీలు ఓపెన్ అనగా అందరూ వచ్చి పడుతున్నారంటే మళ్ళీ ప్రతిపక్షం ఉండి మళ్ళీ గుగ్గోలు పెడుతుంది. డిస్టెన్స్ లేదు, మేక్ డిస్టెన్స్ లేదని చెప్పనేసి అంత గుగ్గోలు పెట్టేసేసి ఏమైందంటే ఏమైనా అయిందనుకో మళ్ళీ ఇదిగో అక్కడ వచ్చేసింది, కోవిడ్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది, గొడవ అన్న హంగామా చేస్తుంది అక్కడ. ఇదంతా ఎందుకు అవుతుంది? మన దగ్గర మన శరీరంలో ఆంగ్ల భాష మాట్లాడుకుందాం ఇప్పుడు, రెసిస్టెన్స్ పవర్ లేకపోవటం, శరీరంలో రోగ నిరోధక శక్తి లేకపోవటమే ప్రధాన కారణం. ఎందుకు అలా అయిపోతుంది అంటే సాంప్రదాయమైనటువంటి ఆటలు లేవు, ఎండకు పనిచేయటం లేదు, ఎండకు వెళ్తే కందిపోతాం, విటమిన్ డి లేకపోవడం బాడీలో, ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి వచ్చేస్తుంది, ఆ విటమిన్ డి ఎముకలకు బాగా పుష్టినిస్తుంది, ఎముకలు పుష్టివంతం కాకపోతే ఎముక లోపల ఉండే మజ్జ బాగా తయారవుతుంది. తింటారు కదా మీరు, బాగా ముక్కలు తింటారు కదా, బొక్కలు తింటారు కదా, మటన్ తినే వాళ్ళకి తెలుసు, బాగా ముక్కల్లో బొక్కలు బాగా కొరికి అని బాగా సపరించుకొని పిలుస్తారు చూడండి, మజ్జ మూలుగా అంటారు దాన్ని. ఆ లోపల ఉండే మూలుగలోనే రక్తము తయారవుతుంది. సైన్స్ పిల్లలకు బాగా తెలుసు, సైన్స్ వాళ్ళకు. శరీరంలో మన మానవ శరీరంలో తయారైన రక్తం అంతా కూడా ఆ మూలుగ నుంచి తయారవుతుంది. ఆ రక్తం వల్లనే మనకు రక్తంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, అవే మన యొక్క శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని అడ్డుకునేటువంటి, అంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటివి, మన శరీరంలో ప్రవేశించేటువంటి శత్రువులను అంతా నాశనం చేసేవే వైట్ సెల్స్, బ్లడ్ సెల్స్ కదా. చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు. మన రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఆయుధాలే ఏంటి? సాంప్రదాయమైన ఆటల వల్ల చక్కటి వ్యాయామం వస్తుంది, ఎండలో ఉండటం వల్ల చక్కటి విటమిన్ డి వస్తుంది, స్వతహాగా భగవంతుడు మనకు ప్రసాదించేటువంటి శక్తి, మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం, తద్వారా మనకి రోగాలు వస్తున్నాయి. చూడండి, దేశమంతా ప్రపంచమంతా కూడా వణికిపోతూ గొగ్గోలు పెట్టిపోతున్నా మన భారతదేశంలో చూసినట్టయితే ఏ కొద్ది మందికో, అది కూడా కేవలం చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి మీరు, ఎవరికైతే ఎండ తగలలేదో, ఎండకు లేకున్నటువంటి వాళ్ళు, కాయా కష్టం చేయనటువంటి వాళ్లకు మాత్రమే, నీడ పట్టినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రోగాలు వచ్చాయి, రోగం వచ్చింది. అక్కడక్కడ మనకు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, వానికి వచ్చింది, వీరికి వచ్చింది చెప్తున్నారు కదా. వాళ్లకు కేవలము ఎండకు తగలకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది ఈ జబ్బు. ఇది పెద్ద జబ్బు ఏమి కాదు, మనకు మామూలుగా వచ్చేటువంటి పరిశ్రమ ఉంది కదా జలుబు, ఆ జలుబు లాంటి వైరసే ఇంకొక రూపంలో వచ్చినటువంటి. భయపడిపోతున్నాం, ప్రపంచం భయపెడుతుంది. ఇవన్నీ కూడా మందు కంపెనీల యొక్క మాయాజాలమే అంతా కూడా. ప్రపంచాన్నంతా కూడా మందుల కంపెనీలే వెళ్తున్నాయి, రోగం లేకున్నా రోగం పేరు చెప్పి వెళ్తున్నాయి ఇలాంటి మందుల కంపెనీలన్నీ కూడా. గొప్పగా చెప్పుకునేటువంటి క్యాన్సర్, అబ్బో క్యాన్సర్కి మందే లేదు అంటున్నారు, ఏదో మందు ఇస్తున్నారు కానీ క్యాన్సర్ తగ్గలేదు. ఎయిడ్స్ అంటున్నారు, ఎయిడ్స్ అనేటువంటి జబ్బుకు మందులు లేవని చెప్పంటున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేసింది కోవిడ్ అంటున్నారు. చూడండి, మరి వాస్తవానికి శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి చక్కగా పనిచేస్తున్నట్లయితే ఏ రోగాలు రావు. ఎంతమందితో ఉన్నా రోగాలు రావు. భయమే ప్రధాన శత్రువు మనిషికి. తీసుకునే ఆహారం జీవాహారంగా తీసుకోవాలి. జీవాహారం అంటే మేకను, గొర్రెను, కోడిని కోసుకుని తినేది కాదు జీవాహారం అంటే. సరే, ఈ ఆహార ప్రక్రియ గురించి చెప్పుకున్నప్పుడు నేను మళ్ళీ చెప్తానండి మీకు. ఇలా చెప్పుకుంటూ పోతే అలా వెళ్తుంటాను, నేను సైన్స్ పరంగా వెళ్తుంటాను. సరే, ఇక్కడికి ఆపేస్తాను ఈరోజుకి, ఇక్కడికి ఆపేస్తాను.